సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి పండుగకు ఆరంభంగా వచ్చే భోగి రోజు వేసే భోగి మంటకు మన సంస్కృతిలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పంచభూతాల్లో అగ్ని ఒకటి. అగ్నిని మనం దేవునిగా ఆరాధిస్తాం. ఆ విధంగా అగ్నిని పూజించి భోగిమంటలు వేస్తారు. పాత పనికిరాని వస్తువులను భోగి మంటలో వేయడం ద్వారా పాత ఆలోచనలు, అలవాట్లు, దుఃఖాలను విడిచిపెట్టి కొత్త జీవనానికి ఆరంభం చేయడాన్ని సూచిస్తుంది. అగ్ని పవిత్రమైనదిగా భావిస్తారు. భోగి మంట మన పరిసరాలను, మనసును శుద్ధి చేస్తుందని నమ్మకం. శీతాకాలం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే సమయంలో భోగి వస్తుంది. చలి తగ్గి కొత్త ఋతువు ప్రారంభమవుతుందనే ఆనందానికి ఇది చిహ్నం. కుటుంబ సభ్యులు, పొరుగువారు కలిసి మంట చుట్టూ కూర్చొని పాటలు పాడడం, కథలు చెప్పుకోవడం వల్ల ఐక్యత, స్నేహం పెరుగుతాయి. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ద్వారా మన పండుగల వెనుక ఉన్న భావనలను యువతకు పరిచయం చేస్తుంది. పాత సంవత్సరం ఇచ్చిన అనుభవాలకు కృతజ్ఞత తెలుపుతూ, రాబోయే కాలం శుభంగా ఉండాలని కోరుకునే భావన ఇందులో దాగి ఉంది. భోగి మంట కేవలం అగ్ని కట్ట కాదు, అది శుభారంభానికి, శుద్ధికి, సమైక్యతకు ప్రతీక. భోగి మంటతో మనం కొత్త ఆశలతో ముందుకు సాగుతాం.